కొద్ది రోజుల క్రితం విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఆదాని దగ్గర నుంచి భారీగా లంచాలు తీసుకున్నారు. దాదాపు 1750 కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నారంటూ తెలుగుదేశం పార్టీ మీడియా వారాల తరబడి ఆరోపణలు చేసింది, కథనాలు ప్రసారం చేసింది. అయితే ఈ రోజు ఏపీ మంత్రులే స్వయంగా జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చేశారు. ప్రెస్ మీట్ లో మంత్రులు టీజీ భరత్, కందుల దుర్గేష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో ఆదానికి సంబంధించిన ఒక ప్రశ్న విలేకరుల నుంచి హఠాత్తుగా ఎదురు కాగానే అసలు విషయం చెప్పేశారు మంత్రులు ఇద్దరు. వాళ్ళు ఏం మాట్లాడారు అన్న వీడియో కూడా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ గతానికి పూర్తి భిన్నంగా ఆదాని విషయంలో లైన్ తీసేసుకుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆదాని కలవడానికి వస్తే చాలు, ఇది సీక్రెట్ భేటీ, రాష్ట్రంలోని వనరుల్ని దోపిడీ చేయడానికి ఆదాని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి తన కేసులకు భయపడి జీ హుజూర్ అంటున్నారు. ఆదాని ద్వారా మోడీ దగ్గర లాబింగ్ చేసుకుంటున్నారు. అందుకే రాష్ట్రంలోని వనరుల్ని, సంపదల్ని అన్ని ఆదానికి అప్పనంగా అప్పగించేస్తున్నారంటూ రాశారు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆదానితో భేటీ అయ్యారు. ఆదాని గారు స్వయంగా వచ్చి, ఆయన కుమారుడు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారితో, నారా లోకేష్ గారితో భేటీ అయ్యారు. ఈ భేటీని మాత్రం తెలుగుదేశం పార్టీ మీడియా చాలా సానుకూలంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కరెక్ట్ గా యూటర్న్ తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆదాని ఏపీకి వచ్చి ఇక్కడ సిమెంట్ కు సంబంధించి, డేటా సెంటర్లకు సంబంధించి, విద్యుత్తుకు సంబంధించి ఇలా రంగాలంతా తాను పెట్టుబడులు పెడతాను అంటే ఇవన్నీ వనరులన్నీ జగన్మోహన్ రెడ్డి దోచి పెడుతున్నారంటూ ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయిన తర్వాత ఆదాని గారు స్వయంగా తాను కూడా ట్వీట్ చేశారు. ఏపీలో పోర్టులు, సిమెంటు, డేటా సెంటర్, ఇంకా ఆయన అమరావతి గురించి కూడా ప్రస్తావించేశారు. వీటన్నింటిలో కూడా పెట్టుబడుల అంశం పైన తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చించానని చెప్పారు. మరి ఆ రోజు వీటి గురించి మాట్లాడితే ఇవన్నీ దోచుకోవడానికి ఆదాని వచ్చారని చెప్పిన మీడియా ఈ రోజు మాత్రం మరి అమరావతిలో కూడా ఎంటర్ అయిపోతుంది కదా, ఆదాని అంటేనే దోపిడీ కదా, మరి అలాంటి వ్యక్తిని ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ మీడియా ప్రశ్నించలేదు. ప్రధానంగా ఆంధ్రజ్యోతి మీడియా ప్రశ్నించాలి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం రాసింది. హెడ్లైన్ ఏంటి అంటే ఆదాని కహాని అని పెట్టి ఏం చెప్పారు తెలుసా? నాడు విపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ ఆదాని అక్రమాలపైన తీవ్ర ఆరోపణలు చేసింది. నేడు అధికారంలో ఉంది. ఇప్పుడు ఏం చేస్తారో, ఆదాని నుంచి ఏపీ రక్షణకు పోరాడిన టీడీపీ ఇప్పుడు ఏం చేస్తుంది అంటూ మాట్లాడారు. నాటి ఒప్పందాలన్నింటినీ సమీక్షించకపోతే ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీస్తుంది. చంద్రబాబు నాయుడు తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి అంటూ కొద్ది రోజుల క్రితమే ఆంధ్రజ్యోతిలో రాశారు. మరి ఆదాని అంటే దోపిడీ, దోచుకోవడానికి వచ్చారు అని. పైగా ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు గతంలో ఇదే డేటా సెంటర్ గురించి, ఆదాని డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు వైసీపీ హయాంలో ముందుకు వస్తే డైరెక్ట్ గా చేసిన ఆరోపణ ఏంటి? ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, పల్లా శ్రీనివాస్, బండారు సత్యనారాయణ మూర్తి వీళ్ళు చేసిన ఆరోపణ ఏంటి? డేటా సెంటర్ కు భూములు ఇవ్వడంలో క్విట్ ప్రోకో దాగి ఉంది అని ఆరోపించారు. అంటే డబ్బులు తీసుకొని క్విట్ ప్రోకో చేసి ఆదానికి భూములు ఇచ్చారు డేటా సెంటర్ కోసమని టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాస్ కూడా వ్యాఖ్యానించారు. ఆ అంశాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ప్రచురించింది. మరి ఇప్పుడు ఏకంగా 480 ఎకరాలు ఆదాని పేరు మీదే డేటా సెంటర్ కోసం ఇచ్చేశారు కదా, మరి దీని వెనక క్విట్ ప్రోకో ఉందా అని ఎవరైనా ప్రశ్నిస్తే దీనికి సమాధానం చెప్తారా? పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒకసారి ఆదాని ఏపీకి వస్తే గౌరవప్రదంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అధికారులు రిసీవ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకొని వస్తే ఏం రాసింది ఆంధ్రజ్యోతి పత్రిక? ఆ రోజు పెట్టిన హెడ్లైన్ ఏంటి? ఆదానికి జీ హుజూర్, మరోసారి జగన్ సర్కార్ రాచమర్యాదలు అని రాశారు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు రాచమర్యాదలు చేయకుండా బయట కూర్చోబెట్టి ఏమన్నా మాట్లాడారా? అంటే ఎంత ద్వంద్వ ప్రమాణాలు. ఈ అంశం ఇటు పెడితే ఈ రోజు లేటెస్ట్ గా మంత్రులు కందుల దుర్గేష్, టీజీ భరత్ మీడియా ముందుకు వచ్చారు. ఒక విలేకరు అడిగారు, సార్ గౌతమ్ ఆదాని 5,000 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారని స్వయంగా పయ్యావుల కేసుపై ఆరోపించారు కదా, మరి అలాంటి ఆదానిని మీరు ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు అని అనగానే కాసేపు ఇద్దరు మంత్రులు షాక్ అయ్యారు. కానీ వెంటనే కోలుకున్న టీజీ భరత్ చెప్పిన ఆన్సర్ చూస్తే మరీ ఆసక్తికరంగా ఉంది. అలాంటి ఆధారాలు ఏమైనా ఉంటే ఇప్పటికే బయటకు వచ్చి ఉండేవి. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెడుతుంటారు, కంపెనీలు పెడుతూ ఉంటారు, వాటి మీద రాళ్లు వేయడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది అని మాట్లాడేశారు. కేసులు ఆయనే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డికి 5,000 కోట్ల రూపాయలు గౌతమ్ అదాని లంచం ఇచ్చాడు అని చెప్పేసి. అది పెద్ద దుమారం వచ్చింది. ఇండస్ట్రీస్ అందరూ అంటే ఏదైనా ప్రూఫ్ ఉంటే ఈ పార్టీకి మీరు అన్నట్లు వచ్చేది. బట్ ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ పీపుల్ వాళ్ళు ప్రాజెక్ట్స్ పెడుతుంటారు, కొంతమంది పైన రాళ్ళు వేసేది ఎక్కువ ఉంటుంది. కానీ ల్యాండ్ కానీ పెట్టుబడులు పెట్టేదానికి కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏమి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి అన్ని చెక్ చేసే చేస్తున్నాం. ఒక ఆదాని గారికే చేస్తున్నాం అనేది అది తప్పు. ఇన్ని అంటే
జగన్మోహన్ రెడ్డికి ఆదాని లంచాలు ఇచ్చారని మీ పయ్యావుల కేశవ్ గారే చెప్పారు కదా అని సూటిగా ప్రశ్నిస్తే, అలాంటి ఆధారాలు ఉండి ఉంటే ఈ పాటికి బయటకు వచ్చేవి కదా అని టీజీ భరత్ అంటున్నారంటే మంత్రి గారు ఆధారాలు లేవనే కదా. మరి ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చారంటూ ప్రచారం చేశారు. అలాంటి వ్యక్తిని మళ్ళీ మీరు ఎందుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు అంటే వెంటనే కందుల దుర్గేష్ గారు జోక్యం చేసుకొని, అది అప్పట్లో గతంలో జరిగిన దానికి మేము ఎలా సమాధానం ఇస్తాం, ఈ రోజు మేము ఆదానితో చేసుకునే ఒప్పందాల్లో ఏమైనా లోటుపాట్లు అవినీతి ఉంటే ప్రశ్నించండి, దానికి సమాధానం చెప్తాం, కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దానికి మేమెలా సమాధానం చెప్తారంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. టీజీ భరత్ గారు చాలా సింపుల్ గా చెప్పేశారు, ఆధారాలు ఉంటే ఈ పాటికి బయటకు వచ్చేవి కదా అని. అంటే జగన్మోహన్ రెడ్డికి ఆదాని లంచాలు ఇచ్చారు అన్నది అవాస్తవం అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడుతుంటే రాళ్ళు వేయడం సహజమని కూడా టీజీ భరత్ గారు చెప్తున్నారు. ఈ రాళ్ళు వేసింది ఎవరు? ఆదాని మీద, జగన్మోహన్ రెడ్డి మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళే. మేము ఏదో రాజకీయం కోసం రాళ్ళు వేసాం, అవన్నీ సహజమని ఈ రోజు టీజీ భరత్ గారే పరోక్షంగా అంగీకరిస్తున్నట్టుగా ఉంది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి హయాంలో అవన్నీ జరిగిండొచ్చు, మా హయాంలో ఏమైనా జరిగి ఉంటే చెప్పండి, మేము సమాధానం చెప్తామని కందుల దుర్గేష్ గారు అంటున్నారు. ఆదాని అనే వ్యక్తి ఒక దోపిడీదారుడు, దుర్మార్గుడు. అతన్ని రాష్ట్రం నుండి తరిమేయకపోతే ఈ రాష్ట్రమే బాగుపడదు, వనరులే మిగలవు అని చెప్పిన వాళ్ళు ఈరోజు తీసుకొని వచ్చి అప్పుడు వేరు ఆదాని ఇప్పుడు వేరు అని అంటున్నారంటే దీన్ని ఏమనాలి? ఆదాని అప్పుడు ఇప్పుడు ఆదానే, కానీ మారింది తెలుగుదేశం పార్టీ వైఖరి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆదాని ఏపీకి వస్తే దోచుకోవడానికి అన్నారు. ఇప్పుడు అదే రంగాల్లో ఇంకా అమరావతిలను కూడా ఎంటర్ అయిపోయి నేను పెట్టుబడులు పెడతానని ఆదాని అంటుంటే ఈరోజు చప్పట్లు కొట్టి అద్భుతం అంటున్నారు. ఆదానికి డేటా సెంటర్కి జగన్మోహన్ రెడ్డి భూములు ఇస్తే క్విట్ ప్రోకోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. ఇది అదే డేటా సెంటర్కి 480 ఎకరాలు ఆదాని కంపెనీ పేరు మీద ఇస్తూ ఉంటే ఎక్కడ అవినీతి లేదు అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి గురి పెట్టడానికి 5 ఏళ్ల కాలంలో ఆదాని భుజాల మీద నుంచి జగన్మోహన్ రెడ్డికి గురి పెట్టారు అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతోంది.